చాలా అద్భుతం జరిగింది. పౌలు శీలలు ఇప్పుడు అర్ధరాత్రి వేళ పాటలు పాడుచు వారు ఏం చేశారంట? ప్రార్థన చేశారంట. దేవునికి స్తోత్రం. అర్ధరాత్రి చేశారమ్మ వారు. అర్ధరాత్రి అంటే ఎంత రాత్రి చదువుతా? 12. మంచి నిద్ర సమయం. నాకు ఇల్లు కొట్టి ప్రవీణ 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 అన్నా సరే అంటాడు తప్ప కన్ను తెరవనటువంటి సమయం అది. అంతే కదా? దేవునికి స్తోత్రం. అయితే వారు అర్ధరాత్రి సమయంలో పాటలు పాడి ప్రార్థన చేయి సాగగా అక్కడ ఏం జరిగిందంటే గొప్ప అద్భుతము జరిగింది. దేవునికి స్తోత్రం. అదే ప్రార్థన అమ్మా, రండి పలానా దిక్కిన ఆల్రెడీ ప్రేరమ్మా, నెలకోసారి ఆల్రెడీ ప్రేరమ్మా, రాత్రి 12 అయిపోద్ది, 11 అయిపోద్ది, బాబాయ్ పట్టుకున్నాడంటే ముగించినమ్మా. ఇది భయం. అసలు కనీసం వాక్యం ఒక 5 నిమిషాలు వినటానికి భయం. అదే సీరియల్ మీద నిలబడి అంటే రాత్రి 2 గంటల వరకు ఇంకేం జరుగుతుందో దీని వెనకాల, ఇంకేం జరుగుతుందో దీని వెనకాల, ఇంకేం జరుగుతుందో అన్న ఆలోచన కలిగి ఉన్నటువంటి బిడ్డలో వాక్యం 5 నిమిషాలు 10 నిమిషాలు వినడానికి ఎంత బాధపడిపోతారో తెలుసా? దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? వారు ఇటు కాదు అటు. యేసుప్రభువుని ప్రకటన గ్రంథంలోకి వెళ్తే వెచ్చగానైనా నుండు లేక చల్లగానైనాను ముందువెత్తైన జీవితం జీవించు. ఇప్పుడు నా కార్యాలు జరగట్లేదు అంటే ఎలా జరుగుతాయి నీ పట్ల కార్యాలు? ఎలా జరుగుతాయి నీ పట్ల కార్యాలు? నీ పట్ల కార్యాలు జరగాలంటే యెషయా గ్రంథంలో మాట్లాడినట్లుగా నీవు ఆయన మీద ఆనుకుని ఉంటేనే కదా ఆయన కార్యం చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం. ఒక మాట గుర్తొచ్చింది. మా సంఘానికి వచ్చి ఒక సంఘ బిడ్డ ఉన్నారు. అమ్మా నువ్వు నేటి వారం రాలేదేమంటే, అయ్యగారు వద్దాం అనుకున్నాను కానండి రాలేకపోయానండి. క్యాప్ ఎవరు పూడుతారంటే సాధారణంగా ఉంటాడు కదా, మరి ఆడు పూడిచేసి చేస్తాడు. దేవుని అమ్మా నువ్వు సాగదీయదు కానీ దానికి ఒక విషయం చెప్పనా అన్నాను. ఒకరోజు అన్నది ఆమె, అయ్యగారు ఎందుకో ప్రార్థన కొంచెం దుఃఖం వచ్చేస్తున్నాడు. చేస్తుందంటే పరిశుద్ధాత్ముడు వచ్చి తొందరపడుతున్నాడేమో, నువ్వు మారు మనసు పొందనికనేమో దేవుడు నీకు సమీపంగా ఉన్నాడేమో, మరి మారు మనసు పొందడానికి సిద్ధంగా ఉండు తల్లి అన్నాను నేను. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ప్రార్థన అయిపోయింది. అలాగే నేను బాప్తిసం తీసేసుకుంటానండి అని. అమ్మ నువ్వు గుడి చేయమంటే బాప్తిసం కాదు, దాని గురించి కొన్ని విషయాలు నీకు తెలియచేయాలి. నీకు తెలియచేసిన తర్వాత ఆ యొక్క నిబంధనలకు నువ్వు ఇష్టపడితేనే నేను బాప్తిసం ఇస్తాను, నేను రెడీగా ఉన్నాను. నువ్వు ఆ యొక్క నిబంధనలు నువ్వు ఇష్టపడలేదనుకో బాప్తిసం ఇవ్వటం కరెక్ట్ కాదమ్మా అని చెప్పినప్పుడు అలాగండి. ఓసారి 3 లైన్లు ఉంటే కొన్ని మాటలు బాప్తిసం గురించి చెప్పాడు. బాబోయ్ ఇలా ఉంటాయండి అనగంటదమ్మా. సరే ఆ తర్వాత మళ్ళీ నిన్నటి దినాన్ని మెసేజ్ పెట్టింది నాకు. నిన్నటి దినాన్ని మెసేజ్ పెడితే అయ్యగారు వందనాలంటే బాగున్నారన్న. నేను బాగున్నామా, నువ్వు బాగున్నావా అన్న. బాగున్నాను. మరి నేను వారం రాలేదేమో అంటే ఇదేమంటే వద్దామనుకున్నానండి కానీ రాలేకపోయాను. అప్పుడు నేను అమ్మా నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవునికి టచ్లో ఉండాలి, లేక దేవుని సేవకుడు ఉంటాడే వారికి టచ్లో ఉండాలి. టచ్లో ఉండాలంటే తెలుసా అమ్మ, వారికి సంబంధం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏంటో తెలుసా? నీ యొక్క మొర్ర, నువ్వు దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నావే, ఆ మొర్ర దేవుని దాసుడి దగ్గరికి వెళ్తుంది. ఆ దాసుడు దేవుని దగ్గరికి పెడతాడో దేవుని దగ్గర నుంచి దేవుని దాసుడి దగ్గరికి వస్తుంది, దాసుడి దగ్గర నుంచి నీ దగ్గరికి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తుంది. ప్రార్థన దేవుడి దగ్గరికి డైరెక్ట్గా నేను అట్టిపోతానా, నువ్వు పట్టుకుపోతావా? దేవుని దూత పట్టుకెళ్తాను. ఇప్పుడు దేవుని దూత అంటే ఎవరు అన్నది ఇప్పుడు మీకు కావాలి. అప్పుడు మీకు ఇంకా మాకు అంటారు దేవుని దూత ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు కదా. ఇప్పుడు దేవుని దూత అంటే ఎవరు? గట్టిగా చెప్పమ్మా. సేవకుడు. దేవుని దూత అంటే ఇక్కడ నిలబడి దేవుని
ప్రవచనము విడుదల చేసి ప్రవచనము చేస్తున్నటువంటి వ్యక్తి దేవుని దూత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ విజ్ఞాపన దేవుని దూత దేవుడికి అప్పగించినప్పుడు, దేవుడు మళ్ళా నీ దాసుడికి ఇచ్చినప్పుడు ఈ దూత పట్టుకొచ్చి, అమ్మా నీ పట్ల దేవుడికి గొప్ప కార్యం చేయబోతున్నాడని చెప్పడానికి దేవుని దూత ఖచ్చితంగా నీకు మాట ఇస్తుంది. అప్పటికి మనం చెప్పాం మాట. ఇప్పుడు ఇందాక అన్నారు కదా, వచ్చి వారంలోకి నీ మేనల్లుడు వచ్చేస్తాడమ్మా. దేవునికి స్తోత్రం. అంటే నేను ఎలా చెప్పేశానంటే ఇప్పుడు ఆ పక్కన చెప్పేసి కదా మన మాట. ఏం సత్య అంతేనా? పక్కన చెప్పేసి కదా. ఇక్కడి నుంచి నేను ఇది చెప్పగలను. దేవుని ఆత్మ నాలో ఉంటుంది కాబట్టి నేను చెప్పగలిగాను. అంటే నా నోరే పనిచేసింది, కానీ నాలో ఉండి ఆ పరిశుద్ధ ఆత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది నమ్ముతున్నారు దేవుని ఆత్మ నాతో మాట్లాడుతున్నాడు? ఒకసారి మీరు ఉన్న డౌట్ క్లారిటీ తీసుకుంటాను. చేతులు కొన్ని నిలిచాయి అంటే ఇందులో 2 పార్టీలు ఉన్నాయన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని ఆత్మ ఎక్కడ మాట్లాడుతుంది? సజీవుడైన రత్నరాజే మాట్లాడుతుంటే దేవుని ఆత్మ ఎక్కడ మాట్లాడుతుంది అని అనుకునే వాళ్ళు లేకపోలేదు ఉన్నారు. దేవునికి స్తోత్రం. లేదు, దేవుని దాసుడులో దేవుని ఆత్మ ఉండి ఆ దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుంది అనుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇది మీకు క్లారిటీ చేయాలి కదా. ఇప్పుడు నేనే మాట్లాడుతున్నానా లేకపోతే నాలో దేవుని ఆత్మ ఉన్న ఆ ఆత్మ మీతో మాట్లాడుతున్నాను అది ఇప్పుడు నీకు క్లారిటీ చేయాలి. అంతేనా? అంతేనా? చెప్పాలి గట్టిగా. మీకు ఇది క్లారిటీ కావాలి కదా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడేవారు మీరు కాదు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ విన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ నిలబడి మీతో మాట్లాడుతున్నది రతన్ రాజే గాని మాట్లాడింది మీరు కాదు. రతన్ రాజు కాదు. ఎవరు మాట్లాడుతున్నారు మీతోని? దేవుని ఆత్మ మీలో ఉండి, అంటే దేవుని ఆత్మ నాలో ఉండి మాట్లాడుతున్నాడు కానీ మాట్లాడింది నేను కాదు. అలాగ నువ్వు నమ్మిన ఎడల అద్భుతం చూస్తావు. ఆమేన్, ఆమేన్. రత్నరాజు చెప్పినంత జరిగిపోతే ఇట్లే అన్నవాళ్ళు లేకపోలేదు ఉంటారు. దేవునికి స్తోత్రం. వాడి జీవితంలో ఎప్పటికీ కార్యాలు జరగవు. రతన్ రాజుని అలనాడు దేవుడు ఒక చెట్టుకి కట్టేయబడి ఉన్నటువంటి గాడిదను ఎలాగైతే దేవుడు వాడుకున్నాడో ఇలా ఈ రోజున రతన్ రాజు అని గాడిదని దేవుడు వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలో ఆయన నుండి మీతో మాట్లాడుతున్నాడు. మీకు ఏది అవసరమో అది మీరు అడగండి. ఆ బిడ్డతో చెప్పానమ్మా, నేను నిజమైన ద్రాక్షవల్లిను, నేను తీగులు మీరు. ద్రాక్ష చెట్టుకి తీగులు అంటగట్టబడి ఉంటేనే ఫలిస్తాయి. దేవునికి స్తోత్రం. నేను చెట్టుతో పనిలేదు, తీగి నేను సాగిపోయాను, పెద్ద ఆకులు వచ్చాయి, లేకపోతే 4-5 గెలలు కాసేసాను అని చెప్పి చెట్టు ఏమైందంటే ఊగిసినట్టు ఆడింది. దానికి ఇక్కడ గాలి వస్తుంది, తుఫాను వస్తుంది, ఊగి ఏం చేస్తుంది అంటే ఇది కూడా వెళ్ళిపోద్ది. ఇంకా అయిపోతుంది. ఇంకా నామరూపాలు కూడా ఎక్కడ పడ్డది కూడా తెలియదు. దేవునికి స్తోత్రం. అదే చెట్టుకి ఈ చెట్టుకి అంటగట్టుబడి రౌండ్ గా చుట్టుకుని ఉందనుకో ఏం చేస్తుంది? ఎన్ని వందల గేలలో గుత్తులు ద్రాక్షకాయలు కాసినా రాలిపోవటానికి కారణమే లేదు. ఎందుకంటే ఈ చెట్టుని అంటగట్టబడి ఉంది కాబట్టి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు ఇది చెప్పాడమ్మా, దేవుని సన్నిధిని కలిగి ఉండు, దేవుని సేవకులకి టచ్లో ఉండు. అంటే నిజమైన ద్రాక్షలు నేను, తీగలు మీరంటే తెలుసా? దేవుడు చెట్టు అయినాడు, తీగలు మనమైనాం. దేవునికి దగ్గరలో ఉండాలి. ఇప్పుడేంటి? దేవుడు మీ ముందు లేడు కాబట్టి దేవునికి మీకు మధ్యవర్తి ఎవరున్నారు? ఒక సేవకుని దేవుడు మీకు అప్పగించాడు కాబట్టి సేవకుడికి ఏదో ఒక రోజులో